దివకేగిన దర్శక దిగ్గజం భారతీరాజ కన్నుమూత వెండితెరపై పల్లెటూరి అందాలను సామాన్య ప్రజల భావోద్వేగాలను ఎంతో సహజంగా హృద్యంగా ఆవిష్కరించి ఒక కొత్త వరవడి సృష్టించి దిగ్గజ దర్శకుడు భారతీరాజ లేరు. వయోధిక అనారోగ్య సమస్యలకు తోడు తన కుమారుడు దర్శక నటుడు మనోజ్ గత ఏడాది మార్చిలో మరణించడంతో ఆయన బాగా కుంగిపోయారు. కొంతకాలంగా ఇంట్లోనే వైద్యుల సమక్షంలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే అమరావతికి కేంద్రం వరం 2534 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల గృహ సముదాయాలు, రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధంగా గుర్తించి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 సవరణ బిల్లుకి ఏప్రిల్ 2న పార్లమెంట్ ఆమోద ముద్ర వేసిన తర్వాత తొలిసారి కేంద్ర ప్రభుత్వం భారీ వరం ప్రకటించింది. రాష్ట్ర రాజధానిలో 1299 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, 1235 కోట్లతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయం నిర్మించడానికి పచ్చజెండా అవుతుంది. మొత్తం 2534 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. సిగ్గు శరం లేని జర్నలిజానికి, నీచమైన జర్నలిజానికి ఇదే సాటి. 2,500 కోట్లు క్రిందటిసారి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 1000 కోట్ల రూపాయలు అదనంగా డ్రైనేజీల కోసం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కట్టినటువంటి తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక అసెంబ్లీ అని చెప్పుకునేవన్నీ కూడా కేంద్ర నిధులతోనే కట్టారు. మరి ఇప్పుడు ఫస్ట్ ఇవ్వడం ఏంటి? 2014 తర్వాత ఎవరి కోసం ఈ నాటకాలు? అంటే బీజేపీని మళ్ళీ వెధవల్ని చేసే వెధవ నాటకాలు పెరిగిపోయినాయా? రెండో పాయింట్, ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు ఎవరు కట్టారు? కేంద్ర ప్రభుత్వం కదా. ఇప్పుడు ఓఆర్ఆర్ కడతానంటుంది కూడా కేంద్ర ప్రభుత్వమే కదా. మరి ఏమీ ఇవ్వకపోవడం ఏంటి అమరావతికి? ఇలాంటి తప్పుడు వార్తలతోనే భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ప్రచారం చేసినే గతంలో ఆ బీజేపీని దెబ్బతీసి తాము తిన్నారు. అయినా సరే బుద్ధి రాలేదు, మళ్ళీ ఆ పాత రోజులకి వెళ్తున్నారు.